రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో జంతు బలి కలకలం రేపింది. జగన్ బర్త్డే సందర్భంగా వైసీపీ సర్పంచ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రెచ్చిపోయారు. జగన్ ఫ్లెక్సీలకు ఏకంగా జంతు బలి ఇచ్చి రక్తాభిషేకం చేశారు. అనంతరం గంగమ్మ జాతర రప్పరప్ప అంటూ నినాదాలు చేస్తూ వేట కొడవలితో రోడ్లపై భయాందోళన వాతావరణం సృష్టించారు. వైసీపీ గ్రామ సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో హద్దులు దాటిన సంబరాలు చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. అలాగే ఈ ఘటనతో భయపడ్డ గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మసముద్రం పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 6గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు డీఎస్పీ రవిబాబు తెలిపారు. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి గ్రామంలో కొంతమంది జగన్ గారి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కొన్ని గొర్రెలను పొట్టేళ్లను బలి చేసి పబ్లిక్ ప్లేస్లో బలి చేసి రక్తతర్పణం చేసి బయట కొడవళ్లతో సంచరించడం జరిగింది. దీనివల్ల ప్రజల్లో భయాందోళనను రేకెత్తించడం జరిగింది. దీని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం అయింది. దీంట్లో ఇప్పటి వరకు 6 మందిని అదుపులోకి తీసుకొని ఉన్నాం. కేసు దర్యాప్తులో ఉంది. ప్రజలందరినీ మేము కోరుకునేది ఒకటే, శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా వాళ్ళ యొక్క జీవన విధానం ఉండాలని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్లు, చట్ట వ్యతిరేకతకు పాల్పడేటట్లు ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికైతే ఒక 6 మందిని అదుపులో తీసుకున్నాం. ఇంకా కేసు దర్యాప్తులో ఉంది. ఇంకా దర్యాప్తులో ముందు ఇంకా కొంతమంది ముద్దాయిలు కూడా దీంట్లో యాడ్ కావచ్చు. ఇప్పటి వరకు అయితే బొమ్మగానిపల్లిలో నుంచే వచ్చినాయి, ఫిర్యాదులు వచ్చింది. ఇంకా మిగతా ఎక్కడి నుంచైనా జరిగి ఉంటే దాని మీద ఫిర్యాదులు వస్తే కూడా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. జగన్ ఫ్లెక్సీలకైతే కొంతమంది కార్యకర్తలైతే జంతు బలి ఇచ్చి ఏకంగా జగన్ ఫ్లెక్సీలకైతే రక్తాభిషేకం చేసినట్టు తెలుస్తోంది. హద్దులు మీరి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలంటూ కూడా సమాచారం ఉంది. గంగమ్మ జాతర రప్పరప్ప అంటూ కూడా నినాదాలు చేసినట్లయితే సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా వేట కొడవలతో రోడ్లపై భయాందోళన వాతావరణం అయితే ఈ కార్యకర్తలు అయితే సృష్టించినట్టు తెలుస్తుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రెడ్డయ్య అందిస్తారు. రెడ్డయ్య చెప్పండి, కొంతమంది కార్యకర్తలైతే వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగానైతే పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కొంతమంది జంతు బలి ఇచ్చైతే జగన్ ఫ్లెక్సీలకైతే రక్తాభిషేకం చేశారు కొంతమంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ హిమజ. ఆంధ్రప్రదేశ్ అంతటా జగన్మోహన్ రెడ్డి బర్త్డే జన్మ సందర్భంగా కొంతమంది కార్యకర్తలు అయితే రక్తదానం చేశారు, అన్నదాన కార్యక్రమాలు చేశారు. మరికొందరు అయితే ఏకంగా జంతు బలి ఇచ్చి జగన్ ఫ్లెక్సీల దగ్గర జంతు బలి చేసి రక్తాభిషేకం చేశారు. రక్తాభిషేకం అద్దులు మీరి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు గంగమ్మ జాతరలో ఏ విధంగా రఫా అంటూ నినాదాలు చేసి వేట కొడవలతో రోడ్లపై భయాందోళన వాతావరణాన్ని సృష్టించిన వైనం. వేట కొడవలతో రోడ్లపై వైసీపీ కార్యకర్తలు అలసలు చేశారు. వైసీపీ గ్రామ సర్పంచ్ అయినటువంటి ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు ఘటనపై మండిపడ్డ స్థానికులు భయాందోళన పోలీసులు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు ప్రారంభించి 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది ఇంకా అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. జంతుబలి ఇవ్వడం మూఢనమ్మకం అనేసి తెలిసినా కూడా ఈ కార్యకర్తలు అద్దులు మీరి నీకు జంతుబలి చేసి ఫ్లెక్సీలు ముందర వచ్చేసి రక్తాభిషేకం జగన్ ఫ్లెక్సీకి వచ్చేసి బొట్లు పెట్టడం కానీ, రక్తము పారదోలడం కానీ, ఈ విధమైన కార్యక్రమాలపై చేయడము ప్రజల్లో చాలా భయాందోళనకు గురి చేసింది. అయితే ఈ విధంగా చేయకూడదని తెలిసినా కూడా కార్యకర్తలు మాత్రం అందులో మీరు కొన్ని చోట్ల అయితే వచ్చేసి రక్తదానం అయితే చేశారు. అయితే మొత్తం ఈ విధంగా చేయకూడదని చెప్పేసి ఉన్నా కూడా ఇది చేయడం వల్ల పోలీసులు వచ్చేసి ఫిర్యాదు అందుకుని వారిపైన చర్యలు తీసుకునేందుకు ఉంటామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్ రెడ్డయ్య, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే లైక్ ఈ మన కార్యకర్తల్ని ప్రస్తుతం అయితే పోలీసులు అయితే 6గురిని అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఇంకా కొంతమంది కార్యకర్తలు అయితే మాకు అందుబాటులో వాళ్ళపైన విచారించేసి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారా, ఈ 6 మంది ఉన్నారా అని చెప్పి దర్యాప్తులో ప్రారంభించారు.
అయితే మరి కొంతమంది కార్యకర్తలు అయితే ఉన్నారని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. వారందరినీ కూడా విచారించి ఇంకా ఎటువంటి దానిపైన దర్యాప్తు చేసి ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఇంకా ఎంతమంది పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా పోలీసులు వచ్చేసి తెలిపారు. రైట్ రెడ్డయ్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.